దుర్గాబాయి దేశ్ముఖ్ గారి జయంతి నిన్న జూలై 15వ తేదీ జరిగింది. అందుకని ఈ రోజు దుర్గాబాయి దేశ్ముఖ్ గురించి మనం చెప్పుకుందాం. ఓకేనా? ఈ పుస్తకం విశ్వ మానవ సంక్షేమ సంఘం సంస్థాపక అధ్యక్షులు ఎవరు? ఇంతకు ముందు వచ్చాము ఫోన్ లో కూడా మాట్లాడించాం. ఏ సార్తో? మస్తాన్ రావు సార్ మాట్లాడారా? మన ట్రాఫిక్ గురించి చెప్పారు, డ్రగ్స్ గురించి చెప్పారు, అవునా? స్వచ్ఛ భారత్ గురించి కూడా మాట్లాడాము. ఆ సారు మన కోసం ప్రత్యేకంగా రాసినటువంటి పుస్తకం. ఓకే, ఇందులో మన దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప రాజకీయ నేతలు, సైంటిస్టుల గురించి, ఫ్రీడమ్ ఫైటర్స్. రాజకీయ నేతలు అంటే ఎవరు? మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళు వెళ్ళిపోవాలని స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి స్వతంత్ర పోరాట యోధులు. అట్లాంటి వాళ్ళు దుర్గాబాయి దేశ్ముఖ్ గారు కూడా ఒక స్వతంత్ర పోరాట యోధులలో ఒకటి. ఓకేనా? దుర్గాబాయి దేశ్ముఖ్ గారి గురించి ఇప్పుడు మన టీచర్ గారు స్వర్ణ కదా, స్వర్ణ గారు మనకి ఈ పాఠం చెప్తారు. శ్రద్ధగా వినాలి ఫస్ట్. ఓకే, విన్న తర్వాత ఆమె బర్త్డే గురించి కానీ, ఓకే, ఎక్కడ పుట్టింది, ఏం పని చేసింది అన్ని నేను అడుగుతాను. ఓకే, మీరు మంచిగా వింటేనే కేర్ఫుల్ గా వినండి. అడిగిన తర్వాత సార్ క్వశ్చన్స్ రేస్ చేస్తారు. వాటికి షుడ్ హావ్ టు ఎవ్రీబడి ఆన్సర్ దెమ్. దెన్ ఎవరైతే మంచిగా పర్ఫార్మ్ చేస్తారో విల్ గివ్. Today we are discussing about Durgabai Deshmukh, the one and only great woman అన్నమాట. సో దుర్గాబాయి దేశ్ముఖ్ రాజమండ్రిలో 1909 జూలై 15 అంటే నిన్న జూలై 15న మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 8 ఏండ్ల వయసులో ఆమెకు మేనమామ సుబ్బారావుతో వివాహమైంది. తర్వాత ఆమె ఆ వివాహాన్ని వ్యతిరేకించి ఆమె నిర్ణయాన్ని తండ్రి, సోదరుడు అంగీకరించారు. బాల్యం నుండి ప్రతిభా పాటవాలను కనబరుస్తూ 10 సంవత్సరాల వయసులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించారు. బెనారస్ విశ్వవిద్యాలయం నుండి మెట్రికులేషన్ అంటే 10th క్లాస్, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి MA పొలిటికల్ సైన్స్ 1942లో LLB పూర్తి చేశారు. తరువాత మద్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 12 సంవత్సరాల వయసు నుండి ఆంగ్ల విద్యపై పోరాటం ప్రారంభించారు. హిందీలో విద్యను అందించుటకు బాలికలకు రాజమండ్రిలో బాలికా హిందీ పాఠశాలను ప్రారంభించారు. మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకొని 12 ఏళ్ల వయసులోనే విరాళాలు సేకరించి ఆయనకు అందజేశారు. తన చేతులకు ఉన్న బంగారు గాజులను కూడా విరాళంగా అందజేశారు. 1923 కాకినాడలో కాంగ్రెస్ సభలకు వాలంటీర్గా పనిచేసి నెహ్రూచే ప్రశంసలు పొందారు. మహాత్ముని హిందీ ప్రసంగాలను తెలుగులోనికి అనువదించారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. తర్వాత MA LLB BA ఆన్సర్ చేసి ప్రఖ్యాత క్రిమినల్ లాయర్ గా పేరుగాంచారు. దుర్గాబాయి అనేక మహిళా సంస్థలు, సాంఘిక సంక్షేమ సంస్థలను ప్రారంభించి స్త్రీల అభ్యున్నతికి కృషి చేశారు. 1937లో చెన్నైలో ఆంధ్ర మహిళా సభ ప్రారంభించింది. 1937లో లిటిల్ లేడీస్ ఆఫ్ బృందావన్ అనే బాలల సంఘాన్ని ప్రారంభించారు. 1941లో ఆంధ్ర మహిళా పత్రికను స్థాపించారు. 1958లో హైదరాబాద్ లో ఆంధ్ర మహిళా సభను స్థాపించి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మహిళా వసతి గృహం ఏర్పాటుకై పాటుపడమే కాకుండా రాష్ట్రమంతటా ఎన్నో కళాశాలలు, వసతి గృహాలు, నర్సింగ్ హోంలు, వృత్తి విద్యా కేంద్రాలను నెలకొల్పారు. 1953లో ఆర్థిక మంత్రి చింతామణి దేశ్ముఖ్ ని వివాహం చేసుకొని దుర్గాబాయి దేశ్ముఖ్ అయ్యారు. 1971లో సాక్షరతా భవన్ ని ప్రారంభించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆమెకు ఒక గౌరవ డాక్టరేట్ ని కూడా ప్రదానం చేసింది. What do you understand about this concept? What do you understand? I am asking you. ఏం అర్థమైంది మీకు? దుర్గాబాయి దేశ్ముఖ్ అనేట ఆమె ఒక న్యాయవాదిగా
మన హైదరాబాద్ లో ఆంధ్ర మహిళా సభలను అనేది స్థాపించి ఆమె ఒక గొప్ప మన దేశానికి ఒక మంచి మహిళా న్యాయవేత్తగా, ఒక రాజకీయవేత్తగా అన్నిట్లలో పాల్గొని ఒక మన దేశానికి ఒక పాత్ర వహించింది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో వాట్ ఈస్ ద బర్త్ డేట్? July 15. What is the year? July 15th date, year. I am asking about year. Place Pony. రాజమండ్రిలో 1909 లో జూలై 15th ఒక బ్రాహ్మణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది. ఆమె ఒక 8 ఏళ్ల వయసులో, అంటే ఆమెకు ఒక 8 years ఉన్నప్పుడే వాళ్ళ మామయ్య అయినటువంటి సుబ్బారావుతో ఒక మ్యారేజ్ అయిందనమాట ఆమెకి. కానీ ఆమె అంటే 8 years ఉన్నప్పుడు ఆమె మేజర్ కూడా కాదు కదా. మేజర్ ఎన్ని ఇయర్స్ కి అవుతారు? 18 years అంటే మేజర్. అంటే 8 years అంటే హాఫ్ ఆఫ్ ది కూడా లేదు. కాబట్టి ఆమెకి ఆ టైంలోనే వివాహం చేశారనమాట. చిన్నప్పుడు బాల్య వివాహం చేస్తే ఆమె ఆ వివాహాన్ని వ్యతిరేకించి తన తండ్రి నిర్ణయాన్ని వాళ్ళ బ్రదరు వాళ్ళ ఫాదర్ కూడా ఆమె నిర్ణయాన్ని అంగీకరించి ఓకే చేస్తే బాల్యం నుండే మంచిగా చిన్నప్పటి నుంచి అన్ని నేర్చుకొని మంచి విద్యను కనబరుస్తూ ఒక 10 years లోపే హిందీ పాండిత్యాన్ని ఆమె ఒక హిందీలో ఒక పెద్ద ఇదైపోయింది అనమాట. ఒక లిటరేచర్ అట్లాంటి లెవెల్లోకి వెళ్ళి 10 years అప్పుడే. ఇందులో ఎవరైనా ఉన్నారా 10 years? హూ ఇస్ ద 10 years గర్ల్? 10 years ఎవరైనా ఉన్నారా? ఎట్ ది ఏజ్ ఆఫ్ 10 years లోనే ఆమె ఒక కళాశాలనే స్థాపించిందంట. ఎంత గ్రేట్ న్యూస్ కదా. 10 years అప్పుడే హిందీలో పాండిత్యాన్ని సంపాదించి బెనారస్ విశ్వవిద్యాలయం, ఇక్కడ మద్రాస్ చెన్నై టైప్ లో అటు సైడ్ ఉంటది, బెనారస్ విశ్వవిద్యాలయం నుండి మెట్రికులేషన్ అంటే ఒక 10th class ని పూర్తి చేసి MA పొలిటికల్ సైన్స్ చేసి 1942లోనే LLB కంప్లీట్ చేసింది అనమాట. తర్వాత మద్రాస్ హైకోర్టులో న్యాయవాది అంటే ఒక అడ్వకేట్ అనే దాన్ని చదివింది. ఎట్ ది ఏజ్ ఆఫ్ 12 years 12 సంవత్సరాల నుండి ఆంగ్ల విద్యపై పోరాటం చేసి ప్రారంభించారు. ఆమె 12 years నుంచే ఆంగ్ల విద్యకు ఎవరైతే వ్యతిరేకులుగా ఉన్నారో వాళ్ళు అట్లా వాటిపై పోరాటం చేస్తుంది అనమాట. హిందీలో విద్యను అందించుటకు బాలికలకు రాజమండ్రిలో బాలిక హిందీ పాఠశాలను ప్రారంభించారు. మహాత్మా గాంధీ రాకను, అంటే మహాత్మా గాంధీ ఎవరు తెలుసా? మహాత్మా గాంధీ రాకను అంటే ఆయన వచ్చేదాన్ని పురస్కరించుకొని 12 ఏళ్ల వయసులోనే విరాళాలు అందరి దగ్గర విరాళాలు సేకరించి ఆయనకి అందజేస్తుంది అనమాట. ఆయన తన చేతులకు ఉన్న గోల్డ్ బ్యాంగిల్స్ ఉండే అంట ఆమె చేతికి అప్పట్లో. ఆ బ్యాంగిల్స్ కూడా అమ్మి విరాళాలను అందరి దగ్గర సేకరించి మహాత్మా గాంధీకి అందించింది. 1923లోనే కాకినాడలో కాంగ్రెస్ సభలకు వాలంటీర్ గా పనిచేసింది. అంత చిన్నప్పుడే ఆమె కాంగ్రెస్ వాటికి వాలంటీర్ గా వర్క్ చేసింది అనమాట. నెహ్రూ తెలుసు కదా, జవహర్లాల్ నెహ్రూచే మంచి అప్రిసియేషన్స్ అందుకుంది, ప్రశంసలు పొందింది. మహాత్ముని హిందీ ప్రసంగాలను తెలుగులోకి అనువదించింది. మహాత్మా గాంధీ ఏవైతే ప్రసంగాలు చేసిండో వాటన్నిటిని కూడా తెలుగు నుంచి హిందీకి కన్వర్ట్ చేసింది. అంటే షీజ్ హిందీ పండిట్ కదా, మీకు ముందు చెప్పినా కదా హిందీలోనే ఆమె 8 years అప్పుడే చేసిందని. ఆమె మహాత్ముని హిందీ ప్రసంగాలను తెలుగులోకి అనువదించి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. తర్వాత MA LLB BA ఆన్సర్ చేసి ప్రఖ్యాత క్రిమినల్ లాయర్ గా పేరుగాంచింది.